రైతు బంధు 12,000 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ విషయంపై మాట్లాడటానికి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా గారు ఉన్నారు. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం తరపున 12,000 అందిస్తామంటుంది కదా, దాని మీద మీ స్పందన ఎలా ఉంది? సిగ్గుచేటు ఏదో అంటారు, కొండందొవ్వి ఎలకని పట్టింది అంటారు. సో రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వానకాలం ఇవ్వలేదు, వేసంగి ఇవ్వలేదు, అంతకుముందు వేసంగి కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం కలిపి ఒక ఎకరాకు 17,500 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే లెక్క వాళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారం. ఈరోజు 6,000 ఇచ్చడానికి శ్రీకారం చుట్టే పరిస్థితి కనబడుతూ ఉన్నది. అది కూడా హామీ మాత్రమే, అది కూడా 26 జనవరి తర్వాత ఇస్తామని చెప్పే మాటలు. ఎందుకంటే కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇవి కూడా ఇస్తారని నమ్మకం లేదు. సో మొత్తం మీద ఈరోజు మరి రేవంత్ గారి మాట్లాడుతున్న విధానం నిన్న చూస్తే ఆయనకే ఆత్మవిశ్వాసం లేదు, ముఖంలో నవ్వు లేదు. ఏదో ప్రజలకు ఇస్తున్నాను కాదు, వాళ్ళ దోచుకుంటున్నానే ఫీలింగ్ అవపడుతుంది. ఎందుకంటే హామీ ఇచ్చినంత ఇవ్వక అనేక రకాలుగా మరి అధికారంలోకి వచ్చే ముందు అలివిగానే హామీలు ఇచ్చిళ్ళు. ఈరోజు ఒక్కొక్కటి అమలు చేయాలంటే ఏది ఒక ఇంట్లోకి పోయి అడిగేది ఉంటే ఎవరికి ఒక్క పథకం కూడా మరి ఇప్పటి వరకు అందుతుందంటే అది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన పథకాలు ఇప్పటివరకు అందుతున్నాయి. అవి కూడా అరకొరనే, అంటే టైంకి అందకపోవడం, లేటుగా ఇవ్వడం, ఈ కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ మార్క్ లేదా రేవంత్ రెడ్డి మార్క్ అనేది కూలగొట్టడం ఒక్కటే రేవంత్ మార్కులేగా, అబద్ధాలు ఆడడమే రేవంత్ మార్కు. అదేవిధంగా ఈరోజు మరి రైతులను ముంచడమే మరి రేవంత్ మార్కు లెక్క కనిపిస్తుంది తప్ప రైతులకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటివరకు లేదు. ఇప్పుడు మళ్ళీ ఎరువులకు లైన్లు నిలబడే పరిస్థితి వస్తుంది, చెప్పులు పెట్టి లైన్లు నిలబడే పరిస్థితి మళ్ళీ కనబడుతూ ఉన్నది. విత్తనాలు సరైన సమయంలో అందట్లేదు. తర్వాత సాగునీరు విషయానికి వస్తే 60 to 70% సాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ సరైన సమయంలో ప్రణాళిక చేయక మరి ఎత్తిపోతల నీళ్లు సరిగ్గా ఇవ్వక ఆ రకంగా రైతులకు మోసం చేసే కార్యక్రమాలు. రైతు బీమా ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. తర్వాత రైతు రుణమాఫీ కూడా ఓన్లీ ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే 18,000 కోట్లు ఇచ్చిండ్రు. 31,000 కోట్లు ఇవ్వాల్సి ఉండే 42 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండే. వాళ్ళు మాట్లాడిన మాటలే, అంటే వాళ్ళు మాట్లాడిన వాటికి పొంతన లేని పరిస్థితి. ఒక్కొక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగా మాట్లాడతారు, బట్టి ఇంకో తిరిగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో తిరిగా మాట్లాడే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మంత్రుల మధ్యలో సమన్వయం లేదు, మంత్రుల మధ్యలో కలిసి మాట్లాడుకునే విధానం లేదు. ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి లెక్కనే, ఇటు వెంకటరెడ్డి నిర్ణయం తక్కువనా, నేను త్యాగం చేస్తేనే ముఖ్యమంత్రి పోయింది, నేను ముఖ్యమంత్రి అని ఆయన రకంగా, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ దిక్కు, బట్టి ఇంకో దిక్కు, తర్వాత రేవంత్ రెడ్డి. ఈ రకంగా ఒకరి మధ్యలో ఒకరికి అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ ఒక్క సంక్షేమ పథకము ఇప్పటివరకు అమలు కాలేదు, అభివృద్ధి అంటే అసలుకే లేదు. సో కాబట్టి ఓవరాల్గా ప్రజలు ఇచ్చిన మార్కులు 0 మార్కులు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో కాబట్టి ఇప్పటికైనా మరి ఈ 2వ సంవత్సరంలో అడుగుపెట్టిళ్ళు వాళ్ళే అంటున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు మనకు ఆర్థిక వనరులు ఇవ్వని. ఆర్థిక వనరులు ఎందుకు పోయినాయి? అదే తెలంగాణ, అదే ఇరిగేషన్ ఉంది, అదే ఇండస్ట్రీ ఉంది. ఓన్లీ ప్రభుత్వంగా మీరు ప్రజలకిచ్చే భరోసాను బట్టి మరి రియల్ ఎస్టేట్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, వనరులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి పెట్టుబడిదారులు వచ్చే అవకాశాలు మీ భరోసా ఇచ్చింది ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో మీకు టీఐ పాస్ ఉండేది ఇంతకుముందు, టీఎస్ఐ పాస్ అట్లాంటివి లేవు. కాబట్టి గొప్పగా అందరిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండే. ఐటీ రంగాన్ని భారతదేశం మొత్తంలో నెంబర్ 1గా కేటీఆర్ గారు చేశారు. మరి ఇలా పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ శాఖ మంత్రి వల్ల కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో కాబట్టి మొత్తం కూడా ఏ రంగం చూసినా కూడా అట్టర్ ఫ్లాప్గా కనబడుతూ ఉన్నది. సో తప్పకుండా ప్రజలు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడతారు. అంటే సార్, ఇదే విషయంపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ గారు అయితే మాత్రం నిరసనలు చేపడతామన్నారు కదా, దాని మీద? సో తప్పకుండా కేటీఆర్ గారు ఇచ్చే పిలుపుకు అందుకొని ఇవాళ ఒక బీఆర్ఎస్ శ్రేణులే కాదు, రైతులందరూ కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రైతుకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం చేయనందుకే గతంలో అనేక రైతులను గృహాలనే నిర్బంధించారు. బయటకు వచ్చి ధర్నా చేస్తారంటే గృహ నిర్బంధం, లేదా బయటకు వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇంకా దౌర్జన్యం చేస్తే లాఠీ చార్జ్ చేసి కొట్టడం, నిరుద్యోగులను కొట్టిండ్లు లాఠీ చార్జ్. ఓన్లీ గ్రూప్ 1 కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడుగుదామంటే నిరుద్యోగులను లాఠీ చార్జ్ చేసి కొట్టడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి పోయిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఖమ్మంలో మరి వరద బాధితులు పట్టించుకోవట్లేదని హరీష్ రావు లాంటి పోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. ఎక్కడ చూసినా కూడా లగచర్లకు సంబంధించిన రైతులను
కొట్టడమే కాదు విపరీతంగా కొట్టి దాదాపు 60-70 మందిని జైల్లో వేసిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అంటే అడిగితే కథం అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడము, తర్వాత అవసరమైతే ఉంటే జైలుకి పంపించే ఆలోచనలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల డిమాండ్ను మరి తెలుసుకొని వాళ్ళకు అమలు చేద్దామనే ఆలోచన మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను రాకుండా చేసే పరిస్థితి ఉంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా రేపటి నుండి తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా మండల స్థాయిలో పోరాటం చేస్తాం. అంటే సార్ మొత్తం మీద కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటువైపు ఎమ్మెల్యేలు అయితేనేమి ఇటువైపు మంత్రులు అయితేనేమి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది? సో ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశము ముఖ్యమంత్రి గారు కల్పించట్లేదు. ఇప్పుడు ఏ ఇంటికైనా పోతే ఆ తల్లి మహాలక్ష్మి పేరు మీద 2500 రూపాయలు నెలకిస్తానంటే అడిగే పరిస్థితి ఉన్నది. ఓ కాలేజీ బిడ్డను అడిగితే నా స్కూటీ ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, స్కూటీ ఏదో అనే పరిస్థితి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారని చెప్పి ఆ తల్లి అడిగే పరిస్థితి. ఆ ఊర్లో ఆ ఇంట్లో ముసలయ్య ఉండేది ఉంటే వాళ్ళకి 4,000 పెన్షన్ అని చెప్పి లేదు. వికలాంగులకు 6,000 అన్నారు, అక్కడ కూడా అది కూడా చేయలేని పరిస్థితి. అంటే ఇంట్లో ఎవరెవరైతే రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, తర్వాత రైతుకు సంబంధించిన రుణమాఫీ పూర్తి కాలేదు. మరి ఏ రకంగా ఈ ఎమ్మెల్యే కావచ్చు లేదా కాంగ్రెస్ మంత్రి కావచ్చు ఒక ఇంటికి పోతాడు? ఓన్లీ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం, హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం, హైదరాబాద్లో మాట్లాడడం తప్ప ఎవ్వరు కూడా గ్రామ స్థాయిలో ఒక క్షేత్రస్థాయి ఒక ఇంటికి పోయి మాట్లాడే పరిస్థితి ఇలా కాంగ్రెస్ నాయకులకు లేదు, వాళ్ళ కింద ఉండే కార్యకర్తలకు కూడా లేదు. అందుకనే రేపు రాబోయే లోకల్ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కరుగాసి వాత పెడతారు. చూశారు కదా, మొత్తం మీద కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలన అయితే మాత్రం అంత శూన్యమైన ఇప్పుడే మనకు రాజయ్య గారు చెప్పారు. అదేవిధంగా అంటే నిన్న ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎకరాకు 12,000 ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే అని చెప్పింది. ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం జనవరి 6వ తారీఖు అంటే సోమవారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అంటే బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మాజీ మంత్రులు అయితేనేమి నేరుగా రైతుల వద్దకు వెళ్ళి వారందరి సహా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.